కేఎంఈ డబుల్ కంపెనీ నాలెడ్జ్ మెరైన్ కంపెనీ ఇది. సో ఈ స్టాక్ని మనం డిసెంబర్ 24th నాడు మన గ్రూప్లో ఇవ్వడం జరిగింది. సో లెవెల్స్ వచ్చేసి ఈ లెవెల్స్ అనమాట 1750 ఈ లెవెల్స్లో ఇచ్చాం మనం. సో తర్వాత మనకి వార్ అనేది జరిగింది. సో డిస్పైట్ ఆఫ్ వార్ ఇవన్నీ చూసి కూడా స్టాక్ అనేది మనకి కంప్లీట్గా ఆల్మోస్ట్ 500 పాయింట్స్ అయితే మూమెంట్ అయింది ప్రస్తుతానికి. సో ఆ రోజు మనం ఈ స్టాక్ ఈ లెవెల్లో ఇవ్వడానికి గల మెయిన్ కారణం ఏంటంటే ఆ స్టాక్ వచ్చేసి డిఫెన్స్ సెక్టర్లో కీ రోల్గా ఉందన్నమాట. అంటే సముద్రం మీద ఏదైనా జరగటానికి ఇండియా ఎవరితో యుద్ధాలు చేయాలన్నా కానీ, సముద్రం మీద ఏదైనా ట్రాన్స్పోర్టేషన్స్ కానీ, డిఫెన్స్ సెక్టర్ కానీ, నెక్స్ట్ వాటిలోకి స్టాక్ అనేది ఉంది. మనం తీసుకున్నప్పుడు ఆ స్టాక్ రేట్ ఆఫ్ ఆర్ఓఈ ట్రాక్ రికార్డ్ వచ్చేసి 26.4 ఉందన్నమాట. సో వెరీ అట్రాక్టివ్ పిఈ లెవెల్స్లో ఆ రోజు మనకి ఆ స్టాక్ ఉంది. సో అందుకోసమని ఆ స్టాక్ను మనం సజెస్ట్ చేయడం జరిగింది పర్టికులర్ లెవెల్స్లో. సో ఇది 1 year మనం పెట్టుకున్న టార్గెట్ వచ్చేసి 2500+ లెవెల్స్. ఆల్మోస్ట్ 500 లెవెల్స్ అనేది మూమెంట్ అయింది. ఇంకొక 500 అంటే 2500కి వెళ్తే మనం నెక్స్ట్ టార్గెట్ని ఇంకో 250 రూపీస్ వస్తే మనకి స్టాక్ అనేది మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుంది. సో ఈ స్టాక్ రీసెంట్గా 15 acres వాటర్ ఫ్రంట్ ల్యాండ్ షాపెల్లో తీసుకుంది. అంటే మహారాష్ట్రలో ప్లేసు. ఎందుకంటే ఇది షిప్ బిల్డింగ్ చేయడానికి, రిపేర్ క్యాపబిలిటీస్ కోసం, నెక్స్ట్ ఫ్యూచర్ గ్రోత్ ఇండియాలో అంటే మెయిన్ మనకి 3 సైడ్స్ సీ ఉంది కదా. సో దానికోసం అనేది హెవీగా మ్యారిటైమ్ సెక్టర్లో ఈ స్టాక్ అనేది ఉంటుంది. సో ఇప్పటికీ ఈ స్టాక్ అనేది అండర్ వాల్యూలోనే ఉంది. సో మన ఫస్ట్ టార్గెట్ 2500 లెవెల్స్ రీచ్ అయిన తర్వాత సెకండ్ టార్గెట్ అనేది 3600 లెవెల్స్లో ఉంది. అది అది రావడానికి ఇంకొక 2.5 years వరకు పడుతుంది. సో ఇది కేఎంఈ డబుల్ స్టాక్ అనాలిసిస్.